డబ్బులకి బోకర్లుగా పనిచేస్తుంటే వాళ్ళకి మీరు జీతగాళ్ళలాగా పనిచేయటం ఏంటి? ఆడు ఫోన్ చేస్తే మీరు రావటం ఏంటి? నోరు మూయండి అసా. ఇట్లాంటి పాప ఉద్యోగాలు మేము చెయ్యం. ఆడెవడో చిన్న రైతు, ఆడు బతుకు తెరుగు కోసం చేసుకున్నాడు. 80 సెంట్లో 90 సెంట్లో 100 సెంట్లో అంటే ఎకరమో అని చెప్పి గడ్డి పెట్టాల్సింది పోయి పూడ్చమని చెప్పి ఆదేశాలు ఇస్తారా? పూడ్చారా? బందర్ ఆర్డీఓకి చెప్తున్నాం, నువ్వేదో తమాషాలుగా కొల్లు రవి దగ్గర చెంచాగిరి చేస్తే బాగా మూటలు కట్టుకెళ్ళచ్చు అనుకుంటున్నామేమో. లేదా కొల్లు రవికి ఒక 10 లక్షలు 50 లక్షలు ఇచ్చి పోస్టింగ్ వేయించుకొచ్చావేమో. అందుకోసం అని చెప్పని నీ ఇష్టారాజ్యంగా వాళ్ళకి దోసిపెట్టి నువ్వు దోచుకుని వాళ్ళకి పెట్టి ఏజెంట్ల కమిషన్ దగ్గర తీసుకుందాం అనుకుంటున్నామేమో. ఖచ్చితంగా నీ టైంలో మడ తవ్వారు ఇవాళ. దీనికి బాధ్యతను వహించాల్సి వస్తుంది, దాని పర్యవసానం ఎదుర్కోవాల్సి వస్తుంది. 100 ఎకరాలు తవ్వారు అసైన్మెంట్ యాక్ట్ని. నువ్వు చేరిన తర్వాతే దీనికి బాధ్యత నీకు లేదా? దీని పర్యవసానం ఇవ్వాలి. కాబట్టి ముందున్న ముసళ్ళ పండగ రేపు ఉండదా నీకు? రేపు ఉండదా బాధ్యత? సాక్షులు చెప్పరనుకుంటున్నావా రైతులు ఎవరికి ఎంత ఇచ్చారో ఏంటో? భోజనం చేయండి, భోజనం చేయండి. ఇంటి దగ్గరికి వెళ్ళి అన్నం తినండి. ఆడి దగ్గర ఈడి దగ్గర లంచాలా? అరే చిన్న చిన్న రైతుల్ని కాల్చుకు తింటాం ఏంటి? రైతులు ఆడెవడో టీడీపీ బ్రోకర్లు చెప్తే, మంత్రి బ్రోకర్లు ఫోన్ చేస్తే మీరు ఎగాడుకుంటా రావటం ఏంటి? విచక్షణ ఉండాలి కదా, చదువుకున్నారు కదా. ఎంఆర్ఓలు ఆర్డీఓలు చేస్తా ఈ రకంగా బరిదెగించి మీరు ఏమాత్రం సిగ్గుపడకుండా ఇంత పచ్చిగా చేస్తారా? ఇవాళ ఏమన్నా తవ్వుతున్నారా? ఎన్నాళ్ళైంది తవ్వి? ఇవాళ తవ్వుతున్నటువంటి పెద్ద పెద్ద వాళ్ళని ఏం చేస్తున్నారంటున్నా? తీసుకుని వదిలేస్తారా? రిపేర్ చేసుకుంటాకి మీకేం ఇబ్బందా? మడట్ట తవ్వుతున్నాడు ఓ తెలుగుదేశం నాయకుడాడు, 20 ఎకరాలు మడట్ట తవ్వాడు. 20 ఎకరాలు మడ ఎడతవ్వారు. ఇవాళ వైసీపీ వాళ్ళు వెళ్తుంటే ఆ కౌరు చెప్పిన మడ తవ్వుతున్నారని చెప్పిన సురేష్ అనేవాడే మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేసి మరి పేరు నాని కిట్టుగా వాళ్ళందరూ జనమేసి వచ్చి కెమెరా మీడియా తీసుకొచ్చేస్తున్నారని వాళ్ళకి మెసేజ్ పెడితే వాళ్ళు వెళ్ళిపోయారని, టాటర్లు తీసేశారని అని వాళ్ళే చెప్తున్నారు. మన సురేష్ గారు బతికిచ్చాడు మనని, టాటర్లు తీసేశారని చెప్పని అక్కడ వాళ్ళే చెప్తున్నారు. నాకు ఇంకోసారి పిచ్చి పిచ్చి వాగబడితే చెప్పు తెగుద్ది. పేరు నాని గారు చెప్తున్నా, ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రవర్తించకపోతే, ఇష్టారాజ్యంగా నువ్వు మాట్లాడితే మూల్యం చెల్లించుకుంటావు. ఖబర్దార్, జాగ్రత్త, నేను హెచ్చరిస్తా ఉన్నా. రాజకీయం ఏమంటే రాజకీయంగా చూసుకున్నారా? నీ దమ్ము ఏంటో నేనేంటో చూసుకున్నారా? బందరు ప్రజలకు ఏం చేసావు నువ్వు చెప్పు, నీకు దమ్ముంటే. 3 సార్లు ఎమ్మెల్యే అయ్యి ఏ వ్యాపారం లేకుండా నువ్వు 1000 కోట్లు నీకు ఎక్కడి నుంచి వచ్చినాయి? గోడౌన్స్ ఎలా కట్టావు? గోడౌన్స్లో నింపినటువంటి మట్టి ముడా భూముల్లో కొట్టింది కదా నువ్వు. నువ్వు ఇంకా రాజకీయంగా మాట్లాడుతూ ఉన్నావు. ఏదో నేను పదవుల కోసం డబ్బులు తీసుకున్నాను, పిచ్చి పిచ్చి వాగుడు వాగితే చెప్పు తెగేదా కొడతాను నేను, గుర్తుపెట్టుకో. ఒక చెప్పు కాదు, 10 చెప్పులు తెగ కొడతాను అవసరమైతే. ఇవాడ మా పార్టీ గురించి మాట్లాడు.